హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మితిక్షా కిరణ్ 28. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మా పాపకి ఈవినింగ్ లేచాక కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి తినడానికి. సో ఈరోజు నేనైతే పునుగులు చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ చూసేయండి. ముందుగా 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు అయితే చాలా బాగా వస్తాయండి పునుగులు. ఆ తర్వాత వంట సోడా, ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి. కనిపిస్తున్నారా? ఇలా ఆయిల్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ అట్లా పక్కన పెడతాం. ఆ తర్వాత ఇందులో జీరా, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర. నేను పచ్చిమిర్చి వేయట్లేదండి, ఎందుకంటే పాప కోసం చేస్తున్నా కాబట్టి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, వీటిని బాగా కలుపుకొని మనం 1 కప్ పెరుగు తీసుకున్నాం కదా, 2 కప్స్ మైదా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని, నేనైతే ఇది ఆఫ్టర్నూన్ కలుపుతున్నాను. ఇంకా కలిపి అలాగే పెట్టేస్తా ఒక 2-3 అవర్స్. ఈవినింగ్ చేస్తాం. ఈవినింగ్ వరకు మంచిగా మ్యారినేట్ అవుతుంది, మంచిగా వస్తాయండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాయి. ఇలా ఉంటే సరిపోతుంది. పునుగులకైతే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే పల్లి చట్నీ చేసుకుందాం. నేనైతే దీంట్లో ఆయిల్ కూడా వేయనండి, జస్ట్ పచ్చిమిర్చి, పల్లీలు వేపుతాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదండి. నేనైతే ఇలా చేస్తే ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకా సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవడమే, అంతే. ఇంకా పల్లీలు చల్లగా అయిపోయాయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, వాటర్, ఇంకా మిక్సీకి వేసుకోవడమే. మిక్సీకి వేసి ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. పోపు వేయడానికి అయితే బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఇటువైపు అయితే పునుగులకు ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, మా ఇంట్లో ఆవాలు తినరు, సో నేను అది స్కిప్ చేశాను. కొద్దిగా పసుపు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చట్నీ. ఫ్రెండ్స్ వీడు మా చిన్నోడు, చూడండి మస్తు తీటోడు ఫ్రెండ్స్ వీడు. మా వదిన ఎప్పటి నుంచో ఎగ్ పఫ్ అని ఈరోజు కొనుగోలు చేస్తారు ఫ్రెండ్స్. చూడండి మా వాడు చూడండి. ఆయిల్ హీట్ అయింది, వేస్తున్నానండి పునుగులు. మా వదిన పునుగులు వేస్తుంటే ఎట్లా వస్తుంది చూడండి. ఇదిగో పునుగులు వేడి అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక మా రియాక్షన్ చూడండి. అంశు ఏంద్రాయి, అంశు ఏంది తింటావాను?
తింటావా తింటావా కావాలా కావాలా అంశు? ఆ, అంశు హాయ్ హాయ్ చెప్పు. చూస్తే ఇంత సైలెంట్ ఉన్నాడు. సైలెంట్ కాదు ఫ్రెండ్స్, వీడు చాలా వైలెంట్ వీడు. మోహన్ అసలు నమ్మొద్దు. అది చూడండి ఎక్స్ప్రెషన్, మోహన్ ఎక్స్ప్రెషన్ నాది. అవి ఏంద్రా నాయన ఉడుకుతున్నాయి అనుకుంటున్నాడు. మా పాపకి వెళ్ళి ఇచ్చేసి వద్దాం ఇప్పుడు. బయట వెదర్ చూడండి, చల్లగా ఉంది, వర్షం కూడా పడుతుంది.